అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూలై మాసంలో 18వ తేదీన ధనుసు రాశి వారి జాతకులు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు శుక్రవారం తిరిగి ఈ రోజున ఇలా జరగడానికి కారణం మీ గోచార స్థితి. మీరు చేసిన పాప కర్మలు కావచ్చు, శని భగవానుడి యొక్క కర్మ తాలూకా ఫలితాలు మాత్రం ఈ రోజున పొందుకోబోతున్నారు. పొద్దున్నుంచి మనసులో ఏదో ఒకటి తెలియని బాధ ఉంటుంది. రాత్రి 9:20 లోపు ఈ యొక్క బాధకు కారణం, ఆ కారణం వల్ల వచ్చిన బాధ వర్ణనాయుతం. కుళ్ళి ఏడుస్తారు, ఏడుస్తూనే ఉంటారు. ఇది మీ పరిస్థితి, గ్రహస్థితి. ఏం జరగబోతుంది తెలియాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ముందుగా మా చిన్న మనవి ఏమిటంటే, చాలామంది కూడా మాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఊహకు అందనంత ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకో మాకు అర్థం కావటం లేదు. చాలామంది ఇష్టదేవత ఆరాధన చేసుకుంటే కులదేవత ఆరాధన మర్చిపోతున్నారు. వంశాన్ని కాపాడే కులదేవత, మీ వంశ వృక్షానికి కులదేవత ఆశీర్వాదం లేకపోతే ఇలాగే అకస్మాత్తుగా కష్టాలు వస్తాయి. బోరున ఎలపిస్తారు. కనీసం కులదేవత ఎవరోనైనా సరే తెలుసుకొని ప్రయత్నం చేయండి. తెలియని వారు కనీసం ఇంట్లో పెద్దవారిలో, గ్రామాల్లో ఉన్నవారిని అడిగితే మీ యొక్క వంశ వృక్షం బీజం ఏడపడిందో, ఏ కులదేవత మీ వంశాన్ని కాపాడుతుందో మీకు తెలుస్తుంది. వాటి ఫోటో తెచ్చుకొని పూజగలో చేసుకోవడం, ఆరాధించుకోవడం. ఫోటో దొరకకపోతే కనీసం వేరైనా సరే తెలుసుకొని నిత్యం మదిలో తలుచుకోవడం, ఇది మీరు చేయాల్సింది. దీనితో పాటుగా కులదేవత ఎవరో కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు, మీ యొక్క జీవితం, మీ యొక్క కుటుంబం చల్లగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. వచ్చే సమస్య చిన్నది అయినా పెద్దది అయినా భూతద్దంలో పెట్టి అస్సలు చూడొద్దు. ఈరోజు రేపు ఒకేలాగా ఉండవు కదా. చెడు మంచి చెడు ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి. ఈరోజు జరగబోయేది ఏమిటి, ఆ సంఘటన ఏమిటి, ఏం జరగబోతుంది, అన్ని వివరాలు కూడా విఫలంగా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మీరు మాత్రం ప్రతిదీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. మనసులో ఒక ఆలోచన మాత్రం తప్పకుండా కూడా రావాలి. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఈ వీడియోని వినండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క మాట అక్షర సత్యమే. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఇక ఆలస్యం వద్దండి, ఈ జరిగేది గురించి ప్రతిదీ కూడా తెలుసుకుందాం. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా చిత్తశుద్ధిని చూపిస్తుంటారు. మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ కూడా మర్చిపోరండి. అందరూ కూడా చెప్తూ ఉంటారు. మీరు అంతలా కూడా అందరిలో గుర్తింపు అయితే పొందుకుంటారు. అందరినీ కూడా గుర్తు చేసుకుంటారు. చేసే ప్రతి పనిలో కూడా ఆ యొక్క మేలును విశదీకరిస్తూనే ఉంటారు. పరుగురితో చెబుతూనే ఉంటారు. మేలు పొందుకున్నందుకు వారి పడిన సంతోషాన్ని అందరికీ కూడా తెలియజేస్తారు. పదే కూడా గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకి తెలియజెప్తుంటారు. మేము లేకపోయినా ఆ మేలుని మీరు గుర్తుంచుకోవాలంటూ సంతోషాన్ని కూడా చెప్తుంటారు. మీరు మంచి మనసు ఉన్నవారికి అర్థం కాదు. దగ్గరగా ఉన్నవారికి వీరి ఏమిటి, వీరి తత్వం ఏమిటి, మనసు ఏమిటో కూడా చెప్పాల్సిన అవసరం ప్రత్యేకించి లేదు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను, బంధాలను విడిచిపెట్టే తత్వం ఉండదు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాలలో కోపావేశాలకు ఎక్కువగా లోనవుతుంటారు. అప్పటి ఆదరణ మీ కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే, మాటలు అదుపులో పెట్టుకోగలిగితే వీరి యొక్క జీవితం మరొకలాగా ఉంటుంది. కొన్నిసార్లు విచక్షణ మర్చిపోయి ఎదుటి వారి మీద ఈ రాశి జాతకులు అధిక కోపం, అధిక ఆగ్రహం, ఆవేశం, కట్టలు తెంచుకొని ప్రదర్శిస్తుంటారు. ఇందులకు కానీ కొన్నిసార్లు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈరోజు దినపనుల ప్రకారం చూస్తే కనుక ఈ రాశి జాతకులు రాత్రి 9:20 లోపు ఏ సమయంలో అయినా సరే ఒక పెద్ద దురదృష్టకర సంఘటన అయితే జరగబోతుంది. ఇది ఆపినా ఆగదు, దాచినా దాగదు. ఇలాంటి స్మృతి శని భగవానుడి యొక్క అననుకూలత అని చెప్పవచ్చు. మీరు మాత్రం ధైర్యం కోల్పోవద్దు. కష్టం వచ్చింది కదా అని చెప్పి భగవంతుడిని నిందించవద్దు. ఏ కష్టం అయినా సరే భరించగలిగినంత వరకే ఉంటుంది.
జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఊహించే విధానంగా కొన్ని జరుగుతాయి, ఊహించని విధానంగా మరికొన్ని కూడా జరుగుతాయి. ఊహకు అందని పరంగా కూడా జరిగేది ఈ రోజున జరగబోతుంది. ఎటువంటి వైపు నుంచి దూసుకొస్తుందో ఈ ప్రమాదం అన్నట్టుగా మీ మనసులో అలజడి కలుగుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని మిత్రులుగా భావిస్తున్న ఒక శత్రువు మీ దగ్గరికి వస్తాడు. మీ దగ్గరకు రావడం మాత్రమే కాకుండా మీ యొక్క జీవితంలో అల్లకల్లోలాన్ని కూడా సృష్టించబోతున్నాడు. మీకు దగ్గరగా ఉన్నట్టుగా, మీ యొక్క మేలుని కోరుకున్నట్టుగా ఎక్కువ నటిస్తారు. మీ యొక్క బలహీనత బాగా తెలిసిన వ్యక్తి, ఎందుకంటే మీతో అత్యంత సన్నిహితంగా కూడా ఉంటున్న వారే మీ దగ్గరకు యథాలాపంగా సరదాగా వస్తారు. వచ్చి వారి సహాయాన్ని అడిగినట్లే అడుగుతారు, మీతో చేయిస్తారు. వారు వద్దు అన్నట్టుగా నటిస్తారు. కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి, వారి యొక్క కష్టం బాధ ఎవరికి కూడా చెప్తే వారి పని అవుతుందో వారికి తెలుసు. పోనీ ఆ యొక్క కష్టం ఏమైనా నిజాయితీగా ఉంటుందా అంటే అసలు కూడా ఉండదు. ఎప్పుడైనా సరే కష్ట సమయంలో మనం ఉంటాం, కానీ దాని యొక్క తీవ్రత ఇంపార్టెంట్. ఈ యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే, ఏదో యాదాలపంగా ఒక రాయి చేస్తారు, తగులుతుంది కదా, ఏదో చేస్తారు కదా, వారిని మభ్యపెట్టడం నాకు చాలా సులభం కదా ఇత్యాది ఆలోచనతో వారు మీ వద్దకు వస్తారు. మీ చెంత నేర్చి కూర్చుంటారు, నటిస్తుంటారు. పగవాడికి కూడా ఈ బాధ రాకూడదు అన్నట్టుగా మీరు వెక్కి ఏడుస్తారు. ఈ యొక్క నటన అంతా ఇంత కాదు, మీ ప్రోత్సహించి వారిని అందుకున్నట్టుగా ప్రవర్తించే గుణం వారిది. ఈ యొక్క చెడు లక్షణం, ఈ అవలక్షణమే మీకు తట్టుకోలేకపోతున్నారు. ధన సహాయం చేయడం కానీ, మాట సహాయం చేయడం కానీ, వారి యొక్క పని మీ ద్వారా చేయించుకోవడం కానీ పెద్ద పెద్ద ప్రణాళికలతో వస్తారు. ఏదైనా సరే మీరు ఒకసారిగా ఆగి ఆలోచించండి. సాయం చేయడం మంచిదే, కానీ ఏం చెప్పొచ్చినా ఏంట్లో భయపడదు, బూడిద పాలు చేయకూడదు. ఈ యొక్క వ్యక్తులు మీ జీవితంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, వారి వల్ల మీకు మంచి జరిగిందా, మీ మనసు కాస్తంతనైనా సరే వారితో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉందా, మీ మనసు చెప్పిన మాటను ఆలకించారా, వారు చేస్తున్నారా, లేదా వారి నిర్ణయాలు మీ మీద రుద్దేస్తున్నారా? ఒకసారి ఎప్పుడైనా సరే జీవితంలో ఇటువంటి ప్రశ్న మీకు తలెత్తినా, లేదంటే ఈరోజు ఆ బీజం వేసుకోండి. కానీ ఆ యొక్క ప్రశ్నలు మనం మనసుతో ఆలోచిస్తేనే సమాధానం దొరకడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఈ రోజున ఊహించని విధానంగా ఇటువంటి శత్రువును కనుగొనే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. వారు సహాయం అర్థించే వచ్చారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని గురిపించే సంఘటనే, ఎందుకంటే చాలా కాలంగా కూడా వారు మీతోనే ఉంటున్నారు, కానీ ఎప్పుడు కూడా మీ యొక్క మేలుని కోరుకోలేదు. ఈ విషయం కూడా ఈ రోజున తేటతెల్లం అవుతుంది. ఈరోజు ఎటువంటి సహాయం కానీ, ఎటువంటి మాట కానీ, ఎటువంటి నిర్ణయం కానీ అసలు వారి విషయంలో తగదు. నిర్మోహమాటంగా లేదనే విషయం చెప్పండి. మా వల్ల కాదు, మేము చేయలేమనే విషయం చెప్పేయండి. నాంచవద్దు, మోహమాటానికి పోవద్దు. ఈరోజు మనోచాంచల్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మీరు మార్చేస్తారు. కావున ఇప్పటి ఒప్పు, రేపటి తప్పు ఈరోజు ఒప్పు. ఈ విషయం గ్రహించండి. మీరు మాటంగా వారికి తెలియచెప్పేయండి. ఇక మిగిలిన అంశాలు ఈ రోజున చూస్తే, పెట్టుబడులకు మీరు చేసే ప్రయత్నం కదా, డబ్బు సమకూరుతుంది. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి కావలసిన పరిస్థితులు అనుకూలిస్తాయి. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శాంక్షన్ అవ్వచ్చు. దినఫలాల ప్రకారం కొంతమంది ఈ రాశి వ్యక్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొంతమంది వాహనం కొనుగోలు చేస్తారు. ఇంకొంతమంది గృహ నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లడంలో తమ వంతు పాత్రను పోషించబోతున్నారు. ఏదైనా సరే గృహాన్ని కొనుగోలు చేయడం కావచ్చు, జరుగుతున్నదని చెప్పవచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలలో ఉంటున్న వారికి మీ వృత్తి విద్య కావచ్చు, కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సిన దుస్థితి అయితే కనిపిస్తుంది. నిరాశ చెందవద్దు. ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్నా ఈరోజు కొన్ని సవాళ్ళు అయితే ఉంటాయి. సవాళ్ళు ఎదుర్కొన్నాకే పరిస్థితులు అనుకూలంగా మారుతాయని కూడా విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహితులకు సంబంధించిన ఒక శుభవార్త కూడా ఈరోజు దినఫలాల ప్రకారము వినబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా
ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేసినా మీ ముందుకు రాని అవకాశం ఈ రోజైతే వస్తుంది. 100% అవకాశం సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు, కానీ చిన్న మెట్టు ఎక్కాలి. ఈ అవకాశం పెద్ద మెట్టుకు మీకు దారి తీస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈరోజు మాత్రం నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయాల్లో ఎదుటి వారి యొక్క ప్రమేయం ఉండకూడదు. ఈ రోజున ప్రతికూల అనుకూల ఫలితాల్లో మిశ్రమంగా ఉంటుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యం కూడా శివారాధన చేసుకోండి. నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే సత్యాన్ని విడిచిపెట్టుకోరు. దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడు తోడుగా ఉండి మిమ్మల్ని నిలబెడుతుంది. ఏ కష్టం వచ్చినా మీరు ధర్మబద్ధంగా జీవించడానికి ఇష్టపడతారు. ఇక ఈ రాశి వారి యొక్క స్నేహం, వీరి ప్రేమ బంధం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఇష్టపడేలాగా ఉంటుంది. ఇక రేపు బాగా బిజీగా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణంలాగా మీ కుటుంబంలో సంతోషంగా మరిన్ని శుభవార్తలు అయితే వింటారు. అలాగే ఇష్టమైనటువంటి వాటిని పండించుకొని తినడం, చక్కగా మంచి బట్టలు వేసుకోవడం, ఫ్యామిలీతో మంచి సమయం స్పెండ్ చేయడం రేపటి రోజున మీరు చూసుకున్నట్లయితే కనుక చాలా ఆనందంగా మీకు తెలియకుండానే రోజు అనేది గడిచిపోతుంది. ఇక ఫ్యామిలీతో తగ్గట్టుగా మీకు అనుకూలంగా నడుచుకోవడం, వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడం, వారితో కలిసి మాట్లాడడం, వారిని చూసి సంతోషపడడం, ఇలా ఫ్యామిలీతో సంతోషంగా గడపడం చెప్పి ఒక భావన చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులు కూడా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు. కుటుంబం కోసం మీరు ఎంత కష్టపడినా సరే కూడా మీరు ఎప్పుడు కూడా కష్టాన్ని గుర్తుపెట్టుకొని వారి ఆనందాన్ని చూసి మురిసిపోతుంటారు. ఎంత చేసినా కుటుంబం బాగుంటే బాగుంటాము అనేటువంటి సంకల్పంతో కుటుంబం కోసం ఏదైనా సాధిస్తూ ఉంటారు. ఎంత శ్రమ అయినా సరే చేసుకుంటారు. ఇదంతా మనం చేస్తుంది దేనికోసం? మన కోసం, మన కుటుంబం కోసం కదా అనేటువంటి భావన, మీ మనస్తత్వమే మీకు మిమ్మల్ని కాపాడుతుంది. బయట కూడా మీకు పెద్ద ఏ విషయాల గురించి చెప్పుకోవడాలు, లేదంటే ఒకరి మీద విమర్శలు చేయడాలు మీకు పెద్దగా ఇష్టం ఉండదు. అలాగే ఎదుటి వ్యక్తులకి ఏదైనా కానీ కోపాన్ని తెచ్చే విధానంగా మీ ప్రవర్తన అస్సలు ఉండదు. ఇక మీరు కొంచెం కోపానికి గురైనప్పటికీ కూడా కోపం మీలో ఎక్కువసేపు దాగి ఉండదు. మీలో అతి ప్రేమ, అతి మంచితనం ఉండడం వల్ల కొంతమంది వ్యక్తులు కూడా మీ తలపై ఎక్కి కూర్చుంటున్నారు. అంటే మీ ద్వారా ఆసరా పొందినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ ద్వారా మంచిని పొందినటువంటి వ్యక్తులు కావచ్చు. మీకు తెలియకుండానే మీకు శత్రువుల నుంచి తెచ్చిపెట్టుకున్న వారు అవుతారు. కాబట్టి అతి మంచితనాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిదండి. మీరు ఏదైనా కానీ మీ ద్వారా సహాయాన్ని, లేదంటే ఇంకా ఏదైనా మంచి జీవితాన్ని పొందిన వారు కూడా మీకు రివర్స్ అవుతారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మెసులుకోండి. ఇక విపరీతమైనటువంటి భయానికి గురయ్యేటువంటి ఒక చిన్న సంఘటన, అంటే రేపటి రోజున ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు రావడం కానీ, లేదంటే వారి పరంగా మీరు ఏదైనా కొంచెం అప్పటికప్పుడే మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది దెబ్బతీసేలాగా హై టెన్షన్కి గురవుతారు. ఎక్కువగా బాధపడాల్సినటువంటి అవసరం లేదండి. చక్కగా వారు మళ్ళీ తిరిగి కోరుకుంటారు. ఎక్కువగా బాధపడకండి. అలాగే నరఘోష, నరదిష్టి ఇవన్నీ కూడా మీకు కొంచెం ప్రతికూలంగా అనుకూలంగా అనిపిస్తే కనుక చేయాల్సినటువంటి పని, సోమవారం రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిల్వ పత్రాలతో స్వామివారికి అభిషేకం చేయించుకోండి. మీలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జలప్రియుడు కాబట్టి అభిషేకం చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.